రాష్ట్ర ప్రజలకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డులతో ఎలాంటి సంబంధం లేకుండా కొత్తగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరిట హెల్త్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఆదాయంతో సంబంధం లేకుండా అందరికీ దీనికి వర్తింపచేయాలని యోచిస్తోంది. ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థల మాదిరిగానే ప్రతి కుటుంబానికి యూనిట్ గా తీసుకొని యూనిక్ ఐడితో కార్డులు తేవాలని భావిస్తోంది. ఈ కార్డులో కుటుంబంలోని ప్రతి సభ్యుడికి సబ్ నెంబర్ ఇస్తారు. ఈ కార్డును హెల్త్ ప్రొఫైల్ కు లింక్ చేసి స్టేట్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ను నిర్వహిస్తారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో అందిస్తున్న చికిత్సలకు మరో 100 చికిత్సలను జత చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటి వరకు అందుబాటులో లేని టమాకేర్ ను కూడా చేపడుతున్నట్టు సమాచారం. అదే జరిగితే లబ్ధిదారులకు జరిగే మేలు అంతా ఇంత కాదు. అయితే ఇంత కోసం అదనంగా మరో 400 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ఆరోగ్యశ్రీ సేవల కోసం ప్రభుత్వం ప్రస్తుతం ఏటా 1100 కోట్లు వెచ్చిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు ఉన్న 5 లక్షల పరిమితిని 10 లక్షలకు పెంచడంతో భారం మరింత పెరిగింది. కాగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరిట కొత్త హెల్త్ కార్డులను వీలైనంత త్వరగా జారీ చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు సమాచారం. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని మోదీ హైదరాబాద్ నగరంలో 5 కిలోమీటర్ల మేర రేపు రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. ఈ మేరకు మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఆయన ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. దేశంలో అతిపెద్ద లోక్సభ స్థానమైన బీజేపీ ఇప్పటికీ కన్నేసింది. ఆ స్థానంలో ఎలాగైనా విజయం సాధించి రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ ఎంపీ స్థానాలను కైవసం చేసుకునేందుకు అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. ప్రధానంగా సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, హైదరాబాద్ స్థానాలపై ఫోకస్ పెట్టిన కమలం పార్టీ ప్రచారంలో దూసుకెళ్తోంది. కాగా 2 రోజుల క్రితం హోంమంత్రి అమిత్ షా నగరంలో పర్యటించారు. కేవలం 10 రోజుల వ్యవధిలోనే ప్రధాని రెండోసారి తెలంగాణకు రానుండటం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ నగర ఓటర్లను ఆకట్టుకునేందుకు రోడ్ షోలు నిర్వహిస్తోంది. సఫిల్గూడలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్ హాజరయ్యారు. మోదీ వచ్చాక భారతదేశ రూపురేఖలు మారాయని ఆయన చెప్పారు. టెర్రరిస్టుల బాంబు మోతలు లేవని, పుల్వామా దాడి చేసిన టెర్రరిస్టులపై సర్జికల్ స్ట్రైక్ చేసి వారిని హెచ్చరించారని తెలిపారు. పాకిస్తాన్లోని బాలూచిస్తాన్ కూడా భారత్లోకి ఉండాలని కోరుకుంటున్నారు. అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపి మన విద్యార్థులను తీసుకొచ్చిన ఘనత మోదీది అని గుర్తు చేశారు. తండాలని ధ్వంసం చేసి సర్జికల్ స్ట్రైక్ చేసి ఖబర్దార్ నా జోలికి వస్తే ఊరుకోను, ఇటుకతో కొడితే రాయితో కొట్టే దేశం ఈ దేశం, ఇది నరేంద్ర మోడీ గారి కాలం అని చెప్పి హెచ్చరిక చేసిన దేశం భారతదేశం. మీకు తెలిసి వాళ్ళు ఇక్కడ ఇవాళ ఒకనాడు పరిస్థితి ఏముండే, జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక సైనికుడు, రిటైర్డ్ ఆర్మీ పర్సన్, ఎందుకంటే మీకు అంతా బాగా తెలిసి ఉంటుంది కదా, డాక్టర్ ఆయన, మన భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యిండు. ఆయన ఒక మాట చెప్పిండు, సార్ మోడీ గారి గురించి మాకు తెలుసు, మీకు తక్కువ తెలుసు అని చెప్పిండు. ఏంది అని అడిగాడు. 2015-16 వరకు కూడా, అంటే మోడీ గారు ప్రధానమంత్రి 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు కూడా ప్రతి నిత్యం జమ్మూ అండ్ కాశ్మీర్లో, శ్రీనగర్లో మా దవాఖానకి రోజులు 10ల సంఖ్యలో అమాయకులైన ప్రజలు కావచ్చు, ఆర్మీ పర్సన్స్ కావచ్చు, బుల్లెట్ల గాయాలతో రక్తం మడుగులో కొట్టుకుంటున్నటువంటి ప్రజలు వచ్చేది మాకు, సైనికులు వచ్చేది మాకు. ఆ ఆపరేషన్లు చేయలేక ఇబ్బంది పడుతుండేది. కానీ ఆఫ్టర్ 2 years ఇలా శ్రీనగర్ హాస్పిటల్కి బుల్లెట్ల గాయాల సైనికులు లేరు, బుల్లెట్ల గాయాల అమాయక ప్రజలు లేరని చెప్పి ఇవాళ నిజమైన ఆ డాక్టర్ అన్నాడు, మాకు పని లేకుండా పోయింది అని చెప్పి, మాకు పని లేకుండా పోయింది. తెలంగాణ ప్రభుత్వం పలువురు అధికారులను బదిలీ చేసింది. తాజాగా ప్రణాళిక శాఖ సంయుక్తంగా కార్యదర్శిగా సిహెచ్ శివలింగయ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషన్ గా అశ్విని తాజీ వాకేడను నియమించారు. అలాగే విద్యా మౌలిక సదుపాయాల వీసీ ఎండీగా మల్లయ్య భట్టు ప్రభుత్వం నియమించింది. సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ గా మల్లయ్య భట్టుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సమాచారాన్ని ధ్వంసం చేసిన కేసులో అరెస్ట్ అయిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు సంచలన ఆరోపణలు చేశారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే తాను నడుచుకున్నట్టు చెప్పారు. ఈ కేసులో ప్రభాకర్ రావు పేరు నిందితుడిగా రికార్డులకు ఎక్కడం ఇదే తొలిసారి. ప్రణీత్ రావును 20 గంటల పాటు కస్టడీలో ఉంచి ప్రశ్నించిన పోలీసులు గత రాత్రి 8 గంటల సమయంలో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో సంచల్గూడ జైలుకు తరలించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైన తర్వాత సీసీటీవీలు ఆఫ్ చేసి కీలకమైన సమాచారాన్ని కంప్యూటర్ల నుంచి చెరిపివేసి ధ్వంసం చేసినట్టు ప్రణీత్ రావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే తాను పనిచేసినట్టు విచారణలో ఆయన వెల్లడించినట్టు తెలిసింది. ఎస్ఐబి కార్యాలయంలోని దాదాపు 50 హార్డ్ డిస్కులలోని డేటాను చెరిపేశాను, వాటి స్థానంలో కొత్తవి పెట్టాను అని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ప్రణీత్ రావు వాగ్మూలం ఇచ్చినట్టు తెలిసింది. మంగళవారం రాత్రి పొద్దుపోయాక రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయన ఇంటి నుంచి ప్రణీత్ రావును పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 20 గంటల విచారణ అనంతరం ఆయన్ను జడ్జి ఎదుట ప్రవేశపెట్టగా 14 రోజుల షెడ్యూల్ను రిమాండ్కు ఆదేశించారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు కల్వకుట్ల కన్నారావుపై కేసు నమోదైంది. ఓఎస్ఆర్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. కన్నారావుతో పాటు 38 మంది బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 2 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు కన్నారావు ప్రయత్నించినట్టు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు పోలీసులు. ఫెన్సింగ్ తొలగించి అద్దురాళ్లు పెట్టినట్టు కంప్లైంట్లో పేర్కొన్నారు. అయితే కన్నావూరులో పాటు అతని అనుచరులు బీఆర్ఎస్ నాయకులు 38 మంది 307, 447, 427, 436, 148, 149 ఐపీసీ సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. 38 మందిలో 3 పోలీసులు రిమాండ్కి తీసుకోగా మరో 35 మంది పరారీలో ఉన్నట్టు తెలిపారు. కేసీఆర్ అన్న కొడుకు కన్నాపూర్ బెంగళూరులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మంచి విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో స్కూళ్లలో టీచింగ్ సహా ఇతర సిబ్బంది లేక పేద విద్యార్థులు నానా ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. వచ్చే అకాడమిక్ ఇయర్లో ఏ స్కూల్లో వసతులు లేకున్నా స్పెషల్ ఫండ్స్ ఇచ్చి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు కేఎల్ఆర్. అయితే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహేశ్వరం నియోజకవర్గంలో ఏ బడిలో ఇబ్బందులు ఉన్నా గుర్తించి సమాచారం ఇవ్వాలని కోరారు కేఎల్ఆర్. అయితే తుక్కుగూడ నివాసంలో జరిగిన కాంగ్రెస్ నాయకుల సమావేశంలో కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి మాట్లాడారు. ఎడ్యుకేషన్ చాలా ముఖ్యం. ప్రతి పిల్లోడు చదువుకున్నప్పుడే గొప్పోడు కాగలడు. అప్పుడు భారతదేశం గొప్ప భారతదేశంగా మారుతుంది అని అబ్దుల్ కలాం గారు ఏదైతే కలలు కనమని చెప్పారో దానికి అనుగుణంగా కాన్స్టెన్సీలో ఎక్కడెక్కడైతే స్కూల్స్ లేవో, స్కూల్స్కు బిల్డింగ్స్ లేవో ఇమ్మీడియట్గా దాన్ని టేకప్ చేయాలని గవర్నమెంట్ ఆలోచన కనుక మా కాంగ్రెస్ పార్టీ బూత్ ప్రెసిడెంట్లకి మరియు గ్రామ ప్రెసిడెంట్లకి అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మన ఊర్లో మిగిలిపోయిన పనులు, తర్వాత ముఖ్యంగా స్కూల్ ఎక్కడెక్కడైతే అవసరం ఉందో వాటి అన్నిటిని ఇమ్మీడియట్గా ఎస్టిమేట్ చేపించవలసిందిగా దానికి స్పెషల్ ఫండ్స్ రిలీజ్ చేయించి రేపు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపట ప్రతి స్కూల్లో టీచర్ ఉండాలి, ప్రతి స్కూల్కు బిల్డింగ్ ఉండాలి, స్కూల్లో పనిచేయడానికి పనులు ఉండాలి అనేది మన ప్రభుత్వ విధానం కనుక మీరు అందరికీ తెలియజేసి ఈ దానికి మీరు రిపోర్ట్లు తయారు చేసి పంపించవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా మహిళా సోదరిమణులను ఉస్మానియా ఫౌండేషన్ భవన్ కు ఓయూలో ఓయూవీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ శంకుస్థాపన చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలోనే మరొక మైలురాయికి ఈ రోజు బీజం పడిందని వీసీ అన్నారు. 106 సంవత్సరాల చరిత్రలో కొంతమంది కృషి వల్ల అల్యూమిని అసోసియేషన్ యాక్టివిటీ జరుగుతుందని తెలిపారు. ఈ ప్రయత్నం ఇంతకు ముందు కూడా జరిగింది, కానీ దాన్ని కార్యరూపం దాల్చలేదు. మేము వచ్చిన తర్వాత మేము ఏర్పాటు చేసుకున్న 21 పాయింట్ ఏజెంట్లో భాగంగా వచ్చే 10 సంవత్సరాలలో ఏ కార్యక్రమాలు చేపట్టాలనేది ఒక ప్రణాళిక రూపొందించుకున్నామని అన్నారు. అందులో భాగంగానే ఉస్మానియా ఫౌండేషన్ కు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఫౌండేషన్ ద్వారా భారతదేశంలోనే ప్రపంచంలోని పూర్వ విద్యార్థుల నుండి ఫండ్స్ సేకరించి చేసి వివిధ రూపాయల్లో యూనివర్సిటీ అభివృద్ధి ఉపయోగిస్తామన్నారు. అయితే ఈ ఫండ్స్కు ట్యాక్స్ ఎగ్జామ్ కూడా ఉందన్నారు. అయితే ఈ ఫౌండేషన్కి ఎవరైతే వివరాలు అందిస్తారో వారి యొక్క పేర్లను ఆయా బిల్డింగ్లకు, ఆయా రూమ్లకు పేరు పెట్టడం జరుగుతుందని తెలిపారు. చాలామంది కృషి వల్ల అలుమ్నై అసోసియేషన్ దాని యాక్టివిటీస్ కొంత మేరకు జరగడం జరిగింది. ఈ ప్రయత్నం ఇంతకుముందు కూడా కొంత జరిగింది, కానీ అది కార్యరూపం దాల్చలేదు. కానీ మేము వచ్చిన తర్వాత మేము ఏర్పాటు చేసుకున్నటువంటి 21 పాయింట్ ఎజెండాలో భాగంగా ఏ కార్యక్రమాలు చేపట్టాలనో ఈ వచ్చే 10 సంవత్సరాలకు గాను ఉండేటువంటి ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. ఆ ప్రణాళికలో భాగంగా ఈ యొక్క ఉస్మానియా ఫౌండేషన్ ఏర్పాటు చేయాలి. ఆ ఉస్మానియా ఫౌండేషన్ యొక్క లక్ష్యం ఏంటి కనుక చూసినట్లయితే దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి కానీ ప్రపంచంలో ఉన్నటువంటి కానీ
భారతదేశంలో ఐఐటీలు, ఐఎంలలో, సెంట్రల్ యూనివర్సిటీలలో ప్రతి యూనివర్సిటీలో కూడా, ప్రతి ఐఐటి, ఐఎంలో కూడా ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసుకుని వాటిని అభివృద్ధికి దోహదం చేయడం జరిగింది. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ ఫౌండేషన్ డేకి ఇన్వైట్ చేసినప్పుడు పెద్దలు సూచించిన మేరకు ఉస్మానియా ఫౌండేషన్ ఏర్పాటు చేసినట్లయితే సెక్షన్ 8 కంపెనీ కింద మనం అలమ్నై నుంచి రిసోర్సెస్ను మొబిలైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలమ్నై అసోసియేషన్స్ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, కానీ ఫౌండేషన్కి ఆ లిమిటేషన్స్ ఉండవు. అన్ని అసోసియేషన్స్ను ఒకే అంబ్రెల్లా కింద తీసుకురావడానికి ఉద్దేశించి 1.5 year బ్యాక్ ఈసీలో ఒక రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. ఉస్మానియా ఫౌండేషన్ ఏర్పాటు చేయడానికి సెక్షన్ 8 కంపెనీని ఏర్పాటు చేసిన తర్వాత మేము అప్రోచ్ అయినటువంటి వ్యక్తులు కావచ్చు, కార్పొరేట్ సంస్థలు కావచ్చు, దాదాపుగా ఒక 20 కోట్ల పైన మనకు మొబిలైజ్ చేయడం జరిగింది. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి అలమ్నై అసోసియేషన్స్కు అవి ఎక్కడెక్కడ లోకలైజ్గా ఉండే, కానీ మొత్తం ఉస్మానియా యూనివర్సిటీకి ఒకటే ఉస్మానియా ఫౌండేషన్ ఏర్పాటు చేయడం వల్ల ఇటీవల ఇంజనీరింగ్ కాలేజీ అలమ్నస్ ఒకరు దాదాపు 5 కోట్ల రూపాయలు గోపాలకృష్ణ గారు ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా మనకు ఫౌండేషన్ కనుక ఉన్నట్లయితే మనం దాన్ని యాక్టివిటీస్ టేకప్ చేయడానికి ఉస్మానియా యూనివర్సిటీ ఓవరాల్ డెవలప్మెంట్ కావచ్చు, లేదా మేము టీటీడీ మోడల్లో కూడా ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తున్నారో కాంట్రిబ్యూట్ చేసిన వారి యొక్క పేరును పెట్టడానికి, అది రూమ్కే కావచ్చు, హాల్కే కావచ్చు, లేదా మల్కాజ్గిరి జిల్లా కేంద్రంలో రేపు ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరిలోని పద్మావతి ఫంక్షన్ హాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై సమావేశం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ జీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేయాలని కంటోన్మెంట్ నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, పార్లమెంట్ కన్వీనర్, కో కన్వీనర్లు, అసెంబ్లీ కన్వీనర్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బైక్ ర్యాలీ ప్రారంభమైంది. ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. బైక్ ర్యాలీ పెద్ద ఎత్తున కొనసాగుతోంది. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాలను కలుపుకుంటూ ఈ ర్యాలీ కొనసాగుతుందని పార్టీ శ్రేణులు తెలిపారు. ఉప్పల్ నియోజకవర్గ మల్లాపూర్ 5వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కప్పర సాయి కిరణ్ గౌడ్ నియమితులయ్యారు. నియామక పత్రాన్ని డీసీసీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. మల్లాపూర్ డివిజన్ అభివృద్ధికి ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడతామని హామీ ఇచ్చారు. మల్లాపూర్ డివిజన్ లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ ఎలాంటి అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడినా వారిని అడ్డుకొని ప్రజలకు న్యాయం చేసే దిశగా కృషి చేస్తాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ 5వ డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మైనారిటీ నాయకులు, అలాగే ఎన్ఎస్యుఐ, ఎస్సీ, ఎస్టీ, బీసీఎల్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొనున్నారు. సేవాదాలు ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉంటా. వాళ్ళకు నేను అన్న అంటే నేను విన్నంటూ ఉండి ప్రతి ఒక్కటి సమస్య నేను డివిజన్లో ఉన్న ఎక్కడికైనా నేను వెళ్ళడం, ప్రతి సమస్య నాకు కొంచెం తెలుసు. ఎందుకంటే గత 2-3 ఎలక్షన్లో మేము తిరుగుతున్నాం డివిజన్లో. ప్రతి సమస్య మాకు తెలిసి మేము ఆల్రెడీ మా ఇన్ఛార్జ్ అయిన పర్మిషన్ కూడా మేము చెప్పడం జరిగింది. ఆ సమస్యలు మేము ఖచ్చితంగా తీర్చే యోచనలో మేము ఖచ్చితంగా పాల్గొంటాం. అలాగే మా డివిజన్కి వచ్చిన ₹1 కోటి నుంచి నిన్ననే మాకు 65 లక్షల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది సీసీ రోడ్ల కోసం. కానీ ఆ సీసీ రోడ్లు అనేది మేము డ్రైనేజ్ లైన్ కరెక్ట్ లేదు. ఆ సీసీ రోడ్లు అనేది మేము అన్న దగ్గరికి వెళ్ళి, మా ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళి, డ్రైనేజ్ లైన్ చిన్నగా ఉంది కాబట్టి మేము అన్న దగ్గరికి వెళ్ళి మేము చెప్పుకోవడం జరుగుతుంది. మేము సీనియర్ నాయకులను అందరినీ కలుపుకొని, ఇంకా కొంతమంది మా నాయకులు రాలేదు, అనిల్ కావచ్చు, బెల్లం శ్రీరన్న కావచ్చు, దంతూర్ రాజన్న కావచ్చు, మక్తల బాలరాజన్న కావచ్చు, శ్రీకాంత్ రెడ్డి గారు కావచ్చు, పీజీ సుదర్శన్ గారు కావచ్చు, యూత్ కాంగ్రెస్ రాజేష్ గారు కావచ్చు, ఇంకా ఎవరు రాలేదు. కొద్దిగా అందరు బిజీలో ఉండి జర బయటికి వెళ్ళి మేము ఇప్పుడే రావడం జరిగింది. మీడియా మిత్రులు రాగానే మాట్లాడడం జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఒక 2-3 రోజుల్లో మేము మళ్ళీ మాట్లాడతాం. ఏవైతే సమస్యలు ఉన్నాయో స్థానిక కార్పొరేటర్ కానీ, స్థానిక ఎమ్మెల్యే గారు కానీ
వాళ్ళు ఏవైతే వర్కులు పాత ఏమైతున్నాయో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేసేటి ఏముందంటే మంచిగున్న రోడ్లు తీసేసి మళ్ళీ వాళ్ళ రోడ్లు వేసుకోవడం జరుగుతుంది. దీన్ని ఖచ్చితంగా మేము పర్మిషన్ దృష్టికి తీసుకుపోతాం. ఏవైతే మంచిగున్నాయి తీయకుండా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవిటి మీదకి మేము ఖచ్చితంగా లైన్ని మేము మార్చడం జరుగుతుంది. మల్లాపూర్ డివిజన్లో మౌలాలి డివిజన్ కార్పొరేటర్ గున్నాల సునీత శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో కాలనీ సంఘాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. కరోనా టైంలో అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్ తయారు చేసి ఇచ్చిన ఘనత నరేంద్ర మోదీదని అన్నారు. ప్రపంచం అన్ని రంగాల్లో భారతదేశం గర్వంగా అనుకుంటున్నాము అంటే నరేంద్ర మోదీ కృషి వల్లే అయిందన్నారు. 378 చేసిన ఘనత ఏకైక నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ గారికి గుర్తు చేశారు. అయితే ఈ దేశంలో 130 కోట్లు వ్యయం కట్టించిన ఘనత నరేంద్ర మోదీది అని ప్రజలంతా గర్వపడే విధంగా చేశారు. 3వసారి ప్రధాని కావటం ఖాయమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణ యాదవ్, వికే మహేష్, బాలచందర్, సాయిబాబా, శివ, శ్రీనివాస్ యాదవ్, ప్రసన్న, రాధాబాయి, సుజాత, అరుణ, అలివేలు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ వచ్చింది. నా అదృష్టం ఏంటంటే 2021లో జరిగిన ఎన్నికలప్పుడు వీళ్ళందరూ నా వచ్చి పనిచేసినప్పుడు నేను ఎవరినో నా పనితనం ఏంటో తెలుసు కాబట్టి మాట్లాడు. నాకు ఎన్నడూ ఓట్లలో డబ్బులు అనేది తెలియదు. నాకు దావతులు కూడా ఇచ్చింది తెలియదు. నాకు ఎన్నడు 20 ఏళ్ళు ఏనాడు వాళ్ళు నిండు మనసుతో ఆశ్రయించి పంపించాను. వాళ్ళ కాలు మొదలైతే పనితో పీకింత పని చేసి పెట్టాను. నేను మొన్నటిసారి దొంగ దెబ్బ కొట్టింది. నేను బయట తిరుగుతా అంటే దొంగ దెబ్బ కొట్టింది. తల్లి బట్టల మీద కూర్చొని భార్య పిల్లలు వాళ్ళు ప్రమాదం చేయించి చచ్చిపోతామని చెప్పి చచ్చిపోతే మా శివయాత్ర రమ్మని చెప్పి ఇలాంటివన్నీ చేసింది. దొంగ దెబ్బ కేసీఆర్ తీసుకొని చేసి చెరపకురా చెడిపోయింది. అయితే నేను వీళ్ళ భాషలో చెప్పాలంటే వీళ్ళ భాషలో అక్కడ ఏం జరిగిందో కానీ అక్కడి నుంచి బూరెల పడ్డా అంటున్నారు. మల్కాగిరిలో పడ్డా అంటున్నారు. మల్కాగిరి దాని ప్రత్యేకత ఏంటి? ఇంతకుముందు చెప్పింది దేశంలోనే అత్యధిక జనాభా ఈ పార్లమెంట్ పరిధిలో ఉంటుంది. అత్యధిక ఓట్లు ఈ పార్లమెంట్ పరిధిలో ఉంటుంది. డబుల్ ఏ పార్లమెంట్ కంటే కూడా డబుల్ ఉంటుంది. నా భాషలో ఏంటంటే వీళ్ళు చాలా చైతన్యవంతమైనదని చెప్పి నేను అనుకుంటాను. ఇక్కడ ఉండేవాళ్ళు అమాయకులు కాదు. నచ్చితే నెత్తికి ఎత్తుకుంటారు, లేకపోతే బండకెచ్చి కొడతారు. వాళ్ళు ఇక్కడ ఉండేది ఉద్యోగులు ఉంటారు. ఇక్కడ ఉండేది అన్నిటికంటే ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులు ఉంటారు. వాళ్ళకి ఏం పని ఉండదు, ముచ్చట వెంటనే ఉంటాడు. ఇక్కడ ఉండేది ఇతర ప్రాంతాల్లో రాజకీయ నాయకులుగా ఉండి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఉంటారు. 3వది వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడనే ఉంటారు. బయట రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడనే ఉంటారు. అందువల్ల ఈ నియోజకవర్గం మంచేందో చెడేందో తరికించుకునే సత్తా సంతరించుకునే నియోజకవర్గం కాబట్టి పూర్వ విద్యార్థులు ఓయూ అభివృద్ధికి ఇస్తున్న విరాళాలను స్వాగతిస్తున్నామని ఏఐఎస్ఎఫ్ ఓయూ కార్యదర్శి సత్య తెలిపారు. అదే సమయంలో కొంతమంది పూర్వ విద్యార్థుల అసోసియేషన్ పేరు చెప్పుకొని ఓయూ అధికారులతో కలిసి సన్మానాలు సత్కారాలు చేసుకుంటూ ఏనాడు విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలపై అధికారులు మాత్రం స్పందించలేదని ఆరోపించారు. పూర్వ విద్యార్థులు ఇచ్చిన నిధులను పేద విద్యార్థులకు ఫెలోషిప్లు ఇచ్చి ఆర్థిక సాయం అందజేయాలని గతంలో ఓయూ అధికారులు పూర్వ విద్యార్థుల దృష్టికి తీసుకొచ్చామన్నారు. విద్యార్థుల తరపున సమస్యలను పూర్వ విద్యార్థులకు తెలియచేయడానికి వచ్చిన తమను ఇష్యూ చేయడానికి ఇక్కడికి వచ్చారని వీసీ ప్రొఫెసర్ రవీందర్ అనడం సరికాదన్నారు. అభివృద్ధితో పాటు విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసి పేద విద్యార్థులకు సహాయపడాలని కోరారు. ఇక్కడ మనం ఇష్యూ చేయడానికి చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఇవన్నీ మంచి చేస్తున్నారు. 5 కోట్లు ఇచ్చారు, చాలా అంటే ఎక్కడెక్కడ నుంచి నిధులు తీసుకొస్తున్నారు. మీరు డెవలప్మెంట్ చేయడానికి సహకరిస్తున్నారు. మేము కూడా దాన్ని అభినందిస్తున్నాం, హర్షం వ్యక్తం చేస్తున్నాం. మేము ఏమంటున్నాం అంటే యాజ్ ఏ పూర్వ విద్యార్థులుగా మీరు కూడా ఇట్లాంటి విషయాలపైన మీరు కూడా స్పందించండి అని చెప్పేసి అడుగుతున్నాం సార్. ఇప్పుడు ఇది వేదిక కాదనేసి అంటారు. ఎక్కడ వేదికనో చెప్పండి, అక్కడ కూడా వచ్చి నేను